ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది. అయితే దీని ప్రభావం రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండబోతుందని చెప్పి తుఫాను హెచ్చరిక కేంద్రం అధికారి శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్. రానున్న రోజుల్లో ఇది ఏ విధంగా ఉండబోతుంది? ఈరోజు అయితే ఇది తీవ్ర వాయుగుండంగా అయితే మారి ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంకలో ట్రింకోమలకి 310 కిలోమీటర్స్ దూరం ఆగ్నేయంగా అయితే కేంద్రీకృతమైంది. అలాగే ఫర్దర్గా చెన్నైకి కూడా చూస్తుంటే దక్షిణ ఆగ్నేయంగా 800 కిలోమీటర్స్ దూరంలోనూ కేంద్రీకృతమైంది. ఇది ఫర్దర్గా ఈ ఉత్తర వాయువ్య దిశలో వెళ్తూ అంటే ఈ డైరెక్షన్లో ఇలా వెళ్తూ ఇటు రేపటికి మరింతగా బలపడి తుఫాన్గా మారే అవకాశం ఉన్నట్టుగా కూడా మనం ఫోర్కాస్ట్ అయితే ఇస్తున్నాం. ఇది సబ్సిక్వెంట్ 2 డేస్లో ఫర్దర్గా ఇట్ ఈస్ లైక్లీ టు మూవ్ ఇన్ నార్త్ వెస్ట్ డైరెక్షన్, అంటే నార్త్ వెస్ట్ అంటే ఈ డైరెక్షన్లో ఇలా వెళ్తూ ఇది శ్రీలంకని స్కర్టింగ్ చేసుకుంటూ తమిళనాడు కోస్ట్కి చేరే అవకాశం ఉన్నట్టుగా మనం చెప్తున్నాం. ఇక్కడైతే ఇప్పుడు దీంట్లో అయితే చూస్తే ఇది శాటిలైట్ ద్వారా మనం ఇప్పుడు ఉన్నటువంటి ఈ తీవ్ర వాయుగుండానికి ఫోటోగ్రాఫ్ తీసి ఈ రకంగా విత్ యానిమేషన్ మనం చూస్తున్నాం. ఇది ఈ సిస్టమ్ యొక్క సెంటర్ ఆల్మోస్ట్ ఈ ప్రాంతంలో ఎక్కడ ఉంటుంది. దీని చుట్టూ కూడా క్లౌడ్ బ్యాండ్స్ ఇలా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవ్వడం మనం అయితే ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ క్లియర్గాను. ఇది ఈ రేపటికి అంటే ఈ ఉత్తర వాయువ్యంగా ఈ డైరెక్షన్లో వెళ్తూ తుఫాన్గా మారి ఫర్దర్గా నెక్స్ట్ సబ్సిక్వెంట్ 2 డేస్లో కూడా ఈ ఉత్తర వాయు దిశలో వెళ్తూ తమిళనాడు కోస్ట్ రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ అయితే ఇస్తున్నాం. దీని ప్రభావం అయితే మన వరకు చూసుకుంటే మన కోస్తా జిల్లా దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమలో కొన్ని జిల్లాలు అలాగే మన ఉత్తరాంధ్ర కొన్ని జిల్లాల్లో కూడా నెక్స్ట్ కమింగ్ డేస్లో ఒక మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల అయితే భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షం కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. సార్ దీని ప్రభావం పోర్టులో ప్రమాద హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉందంటారా? ఆల్రెడీ ఇష్యూ చేస్తున్నాం. మేజర్ పోర్ట్స్ అందరికీ కూడా 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక ఎగరవేస్తుందిగా మనం చెప్పడం జరిగింది. అలాగే ఫిషర్మెన్ కమ్యూనిటీ వీళ్ళు ఉన్నారు కదా, మత్స్యకారులు, వీళ్ళకి కూడా దక్షిణ కోస్తాలంటే మత్స్యకారులను అందరినీ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. దీని ప్రభావం మన సైడ్ రైతులు అయితే ఎక్కువ మంది ఉంటారు. రైతులకు ఎటువంటి మీరు సూచనలు ఇస్తారు? రైతులందరికీ కూడా ఇటు దీని యొక్క ప్రభావం ఇప్పుడు కొన్ని జిల్లాల్లో అయితే భారీ వర్షాలు, మరికొన్ని అతి భారీ వర్షాలు ఉన్నాయి. ఆ కన్సర్న్ డిస్ట్రిక్ట్స్ అన్ని కూడా మన అగ్రోమెట్రిక్ డివిజన్ ద్వారా వచ్చేటువంటి బులెటిన్స్ ద్వారా అంటే వీక్లీ 2 times మనం ట్యూస్డే అండ్ ఫ్రైడేస్ మనం బులెటిన్స్ ఇష్యూ చేస్తున్నాం. వాటి ద్వారా రాష్ట్రంలో ఉన్న రైతాంగం అందరికీ కూడా ఎటువంటి జాగ్రత్తలు వాళ్ళు తీసుకున్నది కూడా మనం క్లియర్గా మనం చెప్పడం జరుగుతుంది. ఇది ఈ వాయుగుండం తీవ్ర వాయుగుండం పారిన నేపథ్యంలో రానున్న రోజుల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్ళకుండా అలాగే రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి విశాఖ వాతావరణ కేంద్ర డైరెక్టర్ శ్రీనివాస్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, ఆర్టీవీ, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.